మరి కాసేపట్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఉండడంతో అన్ని ఆలయాలు మూతపడ్డాయి. అయితే శ్రీకాళహస్తీశ్వర ఆలయం మాత్రం తెరిచే ఉంటుంది. చంద్రగ్రహణ కాల సమయంలో ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. అలాంటి సమయంలో స్వామి అమ్మను దర్శించుకుంటే సకల దోషాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకంతోటే గ్రహణం రోజు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తుతారు. స్వామి దర్శనం కోసం గంటల తరబడి క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. దక్షిణ కాశీగా పేరొందినటువంటి కాళహస్తీశ్వర ఆలయం అనేక దేవతలు కొలువైనటువంటి నిలయం. ముఖ్యంగా దోష నివారణకు ఈ ఆలయం అత్యంత శ్రేష్టమైనది. ముఖ్యంగా ఇవాళ గ్రహణం రోజున స్వామివారిని దర్శించుకునేందుకు మనం చూడొచ్చు లైన్లో దాదాపు వందలాది మంది, వేలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. అమ్మవార్లను దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలుగుతాయని చెప్పేసి ప్రధానంగా భక్తుల్లో నమ్మకం ఉంది. ఎక్కడ దూరాభారం నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఈరోజు శ్రీకాళహస్తి ప్రత్యేక దర్శనం అంటే ప్రత్యేకత ఏంటిదంటే ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యేక దర్శనం ఉంటుంది. విశిష్టత ఈరోజు చంద్రగ్రహణం కాబట్టి ఈరోజు శ్రీకాళేశ్వరి ఆలయంలో పూజలు చేసుకుంటే ఇష్టాశ్వర్యంతో దోషాలు తొలగిపోయి అయిష్టార్వేశాలు కలుగునుగాక. భక్తులు కూడా తమ సకల దోషాలు తొలగి స్వామివారి విశిష్టత ఉంటుంది, సిద్ధిస్తుందని చెప్పి భావంతోనే భక్తులు అనేకంగా ఇక్కడికంతా వస్తుంటారు. ఇవాళ గ్రహణం కాబట్టి ఈ ఆలయానికి వచ్చారు. ఏంటి ఇంత వరస్ట్ మేనేజ్మెంట్ ఎక్కడ నేను చూడలేదు. మమ్మల్ని 50 రూపాయలు ప్రత్యేకమైనటువంటి రుసుముతోటి ఇక్కడ నుంచోబెట్టి 2 గంటల నుంచి ఇక్కడే నుంచోబెట్టారు. క్యూ లైన్లో ఉన్నారు, 2 గంటలుగా నుంచోబెట్టారు. ఒకే చోట నుంచోబెట్టారు. అట్లా ఎక్కడ లేదు. ఎందుకు వచ్చాను? తిరుపతి దర్శనం చేసుకున్నాం, దాని తర్వాత కాళహస్తి కూడా చేసుకుంటాం కదా, చేసుకుంటానికి వచ్చాము. సార్ మీరు చెప్పండి సార్, ఇవాళ ఎందుకు వచ్చారు ఏంటి? ఇవాళ దర్శనానికి ఎందుకు వచ్చారు ఏంటి, దాని మీద మాట్లాడిస్తాం సార్. ఇవాళ మనం చూడొచ్చు భక్తులు అధిక సంఖ్యలో క్యూ లైన్లో వేచి ఉన్నారు. ముఖ్యంగా స్వామివారి దర్శనం కోసం కూడా ఇక్కడ గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉన్నారు. భక్తులకు సకాలంలో ఇక్కడ సదుపాయాలు కూడా సరిగా లేవనే భావన భక్తులందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గ్రహణం రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలుగుతాయని చెప్పి ముఖ్యంగా స్వామి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? కర్ణాటక బెళగాం జిల్లా గోకాక్ తాలూక్. మీరు తెలుగు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం? ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? తెలుగు దర్శనానికి ఇవాళ గ్రహణం మీద దర్శనం చేసుకోవచ్చా? అది ప్రధానంగా గ్రహణం కాబట్టి ఇవాళ దర్శనానికి వస్తున్నాము. దీని స్వామివారి కృప, అమ్మవారి కటాక్షం ఉండా సిద్ధించాలని నమ్మకంతోనే సకల దోషాలు కూడా అరిష్టాలన్నీ కూడా తొలగాలని చెప్పేసి నమ్మకంతోనే ఈ దర్శనానికి వచ్చాము. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంటుందని చెప్పేసి భక్తులు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇవాళ గ్రహణం రోజు కూడా స్వామివారి అమ్మవారిని దర్శించుకొని తమ సకల దోషాలు తొలగాలని చెప్పేసి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని క్యూ లైన్లో గంటల తరబడి సైతం వేచి ఉన్నారు. దాదాపు 2-3 గంటలు కూడా వేచి ఉండి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి ప్రైమ్ 9.